గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన సాయంపేట పోలీసులు. హన్మకొండ జిల్లా సాయంపేట ఎస్ఐ జె పరమేశ్వర్ తన సిబ్బందితో కలిసి అరేపల్లి గ్రామంలో పెట్రోలింగ్ చేస్తూ అరేపల్లి వాటర్ ట్యాంక్ వద్దకి చేరుకోగా అచ్చట నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండి మమ్మల్ని చూసి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకుని విచారించగా వారి వద్ద 1 కేజీ 100 గ్రాముల ఎండు గంజాయి లభించిందని, దాని విలువ దాదాపు 55,000 ఉంటుందని వెంటనే పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితుల వివరాలు తెలుసుకోగా వారు అంగునూరి రోహిత్ సన్నాఫ్ బాబు, సాయంపేట గోవింద్ సృజన్ కుమార్ సన్నాఫ్ రవి, కక్కు అఖిల్ సన్నాఫ్ వెంకటేశ్వర్లు, మారపల్లి సతీష్ సన్నాఫ్ సదానందం అని తెలిపి మేము చెరికొంత డబ్బులు వేసుకుని మహారాష్ట్రలోని సిరోంచ దగ్గరలో ఉండే కృష్ణ అనే వ్యక్తి దగ్గర నుంచి తక్కువ ధరకి గంజాయి కొని ఎక్కువ ధరకి అమ్ముకుందామని మేమందరం అచ్చటకు చేరి పంచుకుందామనే క్రమంలో అక్కడికి చేరుకున్నారు. సాయంపేట పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు సాయంపేట మండలంలోని ఆరేపల్లి వద్ద సాయంపేట ఎస్ఐ పరమేశ్వర్ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక నలుగురు అనుమానితంగా వ్యక్తులు కనబడగా వాళ్ళని విచారించి వాళ్ళ బ్యాగ్లో చూసేవారికి అందులో గంజాయి ఉంది. అతని పేరు వచ్చేసరికి అంగునూరి రోహిత్ అని చెప్పాడు. అతనితో పాటు సృజన్ కుమార్, అఖిల్ మరియు మారేపల్లి నితీష్, వీళ్ళు నలుగురు వ్యక్తులు ఈ గంజాయితో దొరికారు. వీళ్ళ దగ్గర మొత్తం కేజీ 100 గ్రాములు గంజాయి దొరికింది. వివరాల్లో విచారిస్తే ఈ రోహిత్ అనే వ్యక్తి ఇంతకుముందు గంజాయి తాగేవాడు. ఇతనికి ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అన్నమాట. అయితే వీళ్ళకి కూడా గంజాయి నేర్పించాడు తాగడం. తర్వాత ఈ రోహిత్ అనే వ్యక్తి సిరోంచలోని ఇతనికి పాత స్నేహితుడైన కృష్ణ దగ్గర గంజాయి కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చి కొంత గంజాయి సేవించేవాడు, మరికొంత గంజాయి ఎక్కువ రేటుకి అమ్మేవాడు. ఈ ఎక్కువ రేట్లో ఏం చేసిన మిగతా పైసల్ని ఈ జల్సాలకు వాడుకుంటూ ఐఫోన్లు, ఖరీదైన ఫోన్లు కొని జల్సాలకు వాడుకునేవాడు. ఈరోజు సాయంపేట ఎస్ఐ గారు కొంచెం వీళ్ళని చాకచక్యంగా ఇన్ఫర్మేషన్తో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈరోజు వీళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. సాయంపేట ప్రజలందరికీ సూచన ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులకి ఈ గంజాయి వాడకం అనేది ఈ మండలాల్లో విపరీతంగా పెరిగింది. కావున ఒకసారి మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒక్కసారి అబ్జర్వేషన్లో పెట్టండి. వాళ్ళు గంజాయి లాంటిది కానీ సిగరెట్ లాంటిది కానీ తాగితే మా పోలీస్ వాళ్ళకి చెప్తే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే ఏంటంటే వాళ్ళు మారుతారు, లేకపోతే ఇది వ్యసనంగా మారి జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. ఓకే.